వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డికి ఏసీపీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మిథున్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేసిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం 50,000 రూపాయలు పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. తిరిగి ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు సరెండర్ కావాలని కోర్టు షరతు విధించింది. లిక్కర్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న మిథున్కు ఈ నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెయిల్ ఇవ్వాలని కోరగా అందుకు అనుమతి లభించింది. కాగా ఇదే సమయంలో బెయిల్ వేళ 50,000 రూపాయలు పూచీకత్తు, 2 షూరిటీతో పాటుగా పలు షరతులను కోర్టు విధించింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. సిట్ విచారణ ఎదుర్కొన్న మిథున్ను అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. కాగా మిథున్ మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో గత బుధవారం వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున జేడి రాజేంద్ర ప్రసాద్ వాదిస్తూ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటికే అమృతపాల్ సింగ్ కేసులో పోస్టల్ బ్యాలెట్ వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇదే విధానాన్ని మిథున్ రెడ్డికి కూడా వర్తింపజేయాలని పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్పై వాదనలు ముగియడంతో తీర్పును 6వ తేదీన వెలువరిస్తామని న్యాయాధికారి పి భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు వెలువరించారు. 9వ తేదీన జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మిథున్ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించింది. ఓటు వేసిన తర్వాత 11న తిరిగి మిథున్ సరెండర్ కావాలని కోర్టు నిర్దేశించింది.